హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో గోధుమ పిండితో చేసే బిస్కెట్స్ అయితే చూపించబోతున్నానండి. ఈ బిస్కెట్స్ అయితే క్రిస్పీగా అండ్ టేస్టీగా అయితే ఉంటాయి. మైదా పిండి వాడకుండా అండ్ ఓవెన్ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగని ఈ బిస్కెట్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఈజీగా ఒక 25 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఇంట్లో టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ ని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ లోకి హాఫ్ కప్పు కంటే ఎక్కువ, ముప్పావు కప్పు కంటే తక్కువగా ఉండేలా షుగర్ ని అయితే వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసమని 3 లేదా 4 యాలకుల్ని వేసి మెత్తని పౌడర్ లా అయితే గ్రైండ్ చేసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్ లోకి ముప్పావు కప్పు వరకు ఆయిల్ లేదా బటర్ ని గాని లేదా నెయ్యినైనా వేసుకోవాలి. ఇక్కడ నేను సగం ఆయిల్ సగం నెయ్యినైతే తీసుకున్నానండి. కావాలంటే మీరు పూర్తిగా ఆయిల్ తోటి గాని లేదా నెయ్యి బటర్ తోనైనా చేసుకోవచ్చు. ఇలా ముప్పావు కప్పు వరకు ఆయిల్ ని వేసాక దీన్ని 1 నిమిషం పాటు బాగా గ్రైండ్ చేసి ఒక బౌల్ లోకి అయితే వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే షుగర్ ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు శనగపిండి వేసి మొత్తం ఒకసారి బాగా జల్లించి వేసుకోండి. ఇలా పిండిని జల్లించి వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో ఉండలు లేకుండా బిస్కెట్స్ అయితే చాలా చక్కగా వస్తాయండి. కాబట్టి తప్పకుండా పిండిని జల్లించే వేసుకోండి. తర్వాత దీంట్లోనే 1 టీ స్పూన్ వరకు సూజీ రవ్వను వేసుకోవాలి. దీన్ని ఉప్మా రవ్వ అని కూడా అంటారు. అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ వరకు వంట సోడా అండ్ చివరిగా చిటికెడు సాల్ట్ ని వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ పిండిని గట్టిగా ఒత్తుతూ కలపాల్సిన అవసరం లేదండి. వీడియోలో చూపించిన విధంగా అయితే ఫింగర్స్ తో కలుపుతూ పిండిని ఒక దగ్గరికి చేసి ఇలా ముద్దలా అయితే చేసుకోవాలి. పిండి ముద్దను మరీ గట్టిగాను అలాగని మరీ లూజ్ గా కాకుండా సెమీ సాఫ్ట్ గా కలుపుకుంటే సరిపోతుంది. ముద్దను ఒకసారి ఇలా విరిచి చూస్తే ఈ విధంగా అయితే రావాలండి. ఒకవేళ పిండి గనక మీకు లూజ్ గా అనిపిస్తే కొద్దిగా శనగ పిండి గాని లేదా గోధుమ పిండినైనా వేసి కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్నాక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నానండి. పిండిని ఇలా ఒకసారి పైకి లాగి చూడండి. ఈ విధంగా క్రాక్స్ వచ్చినట్టయితే బిస్కెట్స్ అయితే పర్ఫెక్ట్ గా వస్తాయండి. ఇప్పుడు మనం నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే రౌండ్ ముద్దలా చేసి ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకుందాం. ఇలా అన్ని సేమ్ సైజులో చేసుకున్నాక ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ ని తీసుకొని ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఈ బిస్కెట్స్ ని నేనైతే ఇడ్లీ ప్లేట్ లో అయితే చేస్తున్నానండి. తర్వాత ఒక్కొక్క ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా మరీ ఎక్కువగా వత్తకుండా లైట్ గా వత్తి రౌండ్ ముద్దలా అయితే చేసుకోండి. ఇలా బిస్కెట్స్ ని రౌండ్ గా చేసుకున్నాక పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడడానికి. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ లేకపోతే పల్లీలను వేయించి అయినా ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా బిస్కెట్స్ ని రెడీ చేసుకున్నాక మనం ముందుగా ఆయిల్ గ్రీస్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్ లోకి అయితే ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నిటిని ఇడ్లీ ప్లేట్ లో పెట్టేసుకున్నాక వీడియోలో చూపించిన విధంగా అయితే ఒకదాని మీద ఒకటి కాకుండా హోల్స్ ఉన్న సైడ్సే పెట్టుకోండి. ఇడ్లీ ప్లేట్స్ ని క్రాస్ గా పెట్టుకోవడం వల్ల అంటుకోకుండా బిస్కెట్స్ అయితే చక్కగా కుక్ అవుతాయండి. కాబట్టి ఇలా క్రాస్ గానే పెట్టుకోండి హోల్స్ ఉన్న సైడ్స్. ఇడ్లీ ప్లేట్ ని కాసేపు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఇలా ఒక పెద్ద సైజ్ అంతా గిన్నెను తీసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఒక 10 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత గిన్నె వేడయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న బిస్కెట్స్ ని పెట్టి క్యాప్ తో ఇలా కవర్ చేసుకోవాలి. తర్వాత పైనుంచి క్లాత్ ని పెట్టి గాలి బయటికి రాకుండా ఏదైనా బరువుని పెట్టి ఒక 25 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే బేక్ చేసుకోవాలండి. 25 నిమిషాల తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, బిస్కెట్స్ ని ఇలా టచ్ చేసి చూడండి. కొంచెం గట్టిగా అనిపించినట్టయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేశాక బిస్కెట్స్ ని బయటికి తీసి చల్లార్చుకోవాలి. బిస్కెట్స్ ని పూర్తిగా చల్లార్చుకుంటేనే ప్లేట్స్ నుంచి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. బిస్కెట్స్ పూర్తిగా చల్లారాక అయితే చూపిస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా నైఫ్ తో ఇలా జరిపితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూశారు కదా, ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ అయితే రెడీ అయినాయి. ఈ బిస్కెట్స్ ని పూర్తిగా చల్లార్చుకున్నాక గాలి ఆడని బాక్స్ లో పెట్టి 2 వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి.